ఒరేయ్, మీరిద్దరు అవతల పక్కకి వెళ్ళి రోజీ గారి మనవరాలికి పరిహార పూజ చేయించండి. నేను ఈ పక్కకి వెళ్ళి పరిహార పూజ చేయిస్తా. అదేంటి గురుగారు, ఒకే రోజు ఒకే గుళ్ళు ఒకే ముహూర్తాన 2 పరిహార పూజలేంటి? అంతేరా, ఒకసారి కలిసి వస్తాయి. మీరైతే వెళ్ళండి. అన్ని డౌటే మీకు. అలాగే గురుగారు. వెళ్ళండి వెళ్ళండి. ఇప్పుడేం చేద్దాం ఆంటీ? చేసేదేముంది, ఇక్కడే ఓ అరగంట ఎలాగోలా లేట్ చేశామనుకో, ఆ లోపు అక్కడ ఎలాగో వాళ్ళ పూజ అయిపోతుంది. అప్పుడు మనశ్శాంతిగా మన పూజ చేసుకోవచ్చు. ఏంటండి పంతులు గారు, అంతా రెడీ అయినట్టేనా? అంతా రెడీ అయినట్టేనండి. ఇంతకీ కాబోయే వసువరులు ఎక్కడా? అదిగో వచ్చేస్తున్నారు. రండి, కూర్చోండమ్మా. ఓం మహేశ్వరాయ నమః, ఓం మహాదేవాయ నమః, ఓం సర్వేశ్వరాయ నమః, ఓం శివాయ నమః, ఓం శంకరాయ నమః, ఓం శాశ్వతాయ నమః, ఓం విష్ణవే నమః, ఓం ఉమాపతే నమః. చూడండి పంతులు గారు, ఏ లోటు జరగకుండా బ్రహ్మాండంగా జరిపించాలి ఈ పరిహార పూజ. మీరే చూస్తారుగా, ఒక మంత్రం ఎక్కువేసి పరిహార పూజ బ్రహ్మాండంగా చేయిస్తాను. చదవాల్సిన మంత్రాలు చదవండి చాలు. అలాగే. లక్ష్మి, లక్ష్మి, డోర్ తీ. లక్ష్మి, లక్ష్మి. ఏంటి, వీళ్ళు ఇంకా రెడీ అవ్వలేదా? లక్ష్మి, లక్ష్మి. ఇప్పుడు ఎలా ఆంటీ? నువ్వు కంగారు పడుకో, నేను చూసుకుంటాను కదా. లక్ష్మి, లక్ష్మి. భార్గవి, ఎలా అయినా సరే లేట్ చేయాలి. నేను చెప్పే వరకు ఈ రూమ్లో నుండి బయటికి రాకు. అలాగే ఆంటీ. లక్ష్మి. అదేంటి లక్ష్మి, ఇంకా రెడీ అవ్వలేదా? అవతల పరిహార పూజకి లేట్ అవుతోంది. త్వరగా బయలుదేరాలి. రెడీ అవ్వు. ఇదేమీ పెళ్లి కాదుగా రోజీ, టైంకి వెళ్ళడానికి. పంతులు గారు అంతా రెడీ చేసేలోపు వెళ్దాంలే. పెళ్లి కాకపోయినా పెళ్లి లాంటిదే. ఈ పరిహార పూజకి పెళ్లికున్నంత తతంగం ఉందట. అబ్బా రోజీ, పంతులు గారు అక్కడ అన్నీ రెడీ చేయాలి కదా. సరే త్వరగా కానివ్వండి లక్ష్మి. అలాగే రోజీ. ఏయ్ సంధ్య, ఆగు. చూడు భార్గవి, నేను చెప్పేది జాగ్రత్తగా విను. ఏమండి, వాళ్ళ జంటను చూడండి, ఎంత చూడముచ్చటగా ఉన్నారో. వాళ్ళని అలా చూస్తూ ఉంటే కడుపు నిండిపోతుందండి. నాకు కూడా అలాగే ఉంది. ఏంటండి బుగ్గను చుక్కేది? బుగ్గన చుక్క పెట్టుకోవడానికి ఇది పెళ్లి కాదు కదా. ఇది పెళ్లి కాకపోవచ్చు, పెళ్లి కోసం చేస్తున్న పరిహార పూజ కాబట్టి ఇద్దరికి బుగ్గను చుక్క ఉండాలి. అలాగే. ఆహా, ఇప్పుడు చూడండి సీతారాముల్లా ఎంతో ముద్దుగా ముచ్చటగా ఉందో. ఈ పాటికి అమ్మమ్మ వాళ్ళంతా
ఇంటి దగ్గర బయలుదేరుంటారు. నాకెందుకో భయంగా ఉంది సిద్ధు. అంతా మనం అనుకున్న ప్లాన్ ప్రకారమే జరుగుతుంది. నువ్వేం భయపడకు. అమ్మా నందిని, ఏంటమ్మా కంగారు? ఆ చెమటలేంటి? మీరు మరీను పెళ్లికి ముందు కాబోయే భర్త పక్కన కూర్చుంటే ఆ మాత్రం సిగ్గు బిడియా ఉండదా పెళ్లి కూతురికి? రోజీ, రోజీ, రోజీ. వీడొకడు పాపం నందిని ఇబ్బంది పెట్టడానికి టైం చూసుకొని వచ్చేస్తాడు. రోజీ, రోజీ. లోకి, ఏంటి ఉదయాన్నే అలా అరుస్తున్నావు? అదేం లేదు అత్తయ్య, రోజీ ఎక్కడుందా అని. వీడికి ఎన్నిసార్లు చెప్పాలి? మొన్నే కదా కొట్టి మరీ చెప్పాను. అయినా మళ్ళీ రోజీ రోజీ అంటూ నందిని వెంట పడుతున్నాడు. అవునత్తయ్య, ఇంతకీ రోజీ ఎక్కడా? ఎందుకు? ఎందుకంటే ఏయ్, అలా ఆడపిల్ల సిగ్గుపడటానికి సిగ్గులేదు? నువ్వు రోజీని పెళ్లి చేసుకుంటున్నావు ఓకే, కానీ మాట్లాడితే నువ్వెప్పుడు రోజీ జపమే చేస్తున్నావు. డ్యూటీ అయినా సరిగ్గా చేస్తున్నావా, లేక అక్కడ కూడా రోజీ రోజీ అంటూ జపం చేస్తున్నావా? భార్గవి, ఏంటా మాటలు? ఈ ఇంటి కాబోయే అల్లుడు, మన రోజీకి కాబోయే భర్తగా తన గురించి ఆలోచించడంలో తప్పేంటి? అయినా మన రోజీ గురించి ఆలోచించే ఇలాంటి వాడు దొరకడం మన అదృష్టం. రోజీ, నువ్వు కూడా ఏంటిలా భార్గవిని తిడుతున్నావు? అయినా భార్గవేదో లోకిని సరదాగా ఆట పట్టించడానికి అలా అంది, అంతేగాని వేరే ఉద్దేశం లేదు. అయినా ఏంటి భార్గవి ఇది? నువ్వేడిపించడానికి లోకియే దొరికాడా? అమ్మా రోజీ, సరదాగా అందన్నాను కదా, వదిలే. ఓకేలే. అవును, రోజీ ఎక్కడా? రోజీ, రోజీ. రోజీ, తనెవరో ఫ్రెండ్ ఇంటికెళ్ళింది. అవునమ్మా, తన ఫ్రెండ్ అమెరికా నుంచి వచ్చిందని చెప్పింది. రోజీ తన్ని కలిసి అట్నుంచటే గుడికొస్తానని చెప్పింది. ఓ అలాగా. లోకి, పురోహితుడు గారికి ఫోన్ చేసి మనం బయలుదేరుతున్నాం అని చెప్పు. అలాగే కిరణి, ఇప్పుడే చేస్తాను. మీరు పంచాయతీ ఏం పెట్టుకోకుండా త్వరగా రెడీ అవ్వండి. లోకిని మాత్రం అక్కడికి రాకుండా చెయ్యాలి. ఏం చెయ్యాలి? లోకి, పూజారికి నేను ఫోన్ చేస్తాను. నువ్వు పైనున్న రోజీ రూమ్కెళ్ళి అక్కడ టేబుల్ మీద జ్యువెలరీ బాక్స్ ఉందా, తీసుకురా. అలాగే అత్తయ్య, ఇప్పుడే తెస్తాను. లోకి, ఫోన్ వెళ్ళు. అది అమ్మా, అంతా లగేజ్ కార్లో పెట్టేశావా? అన్ని పెట్టేశానమ్మా, ఇంకొక బ్యాగ్ ఉంది. త్వరగా వచ్చే. అలాగే అమ్మా. ఇదేంటి డోర్ రావట్లేదు? బయట నుంచి ఎవరైనా లాక్ చేశారా ఏంటి? అత్తయ్య, గ్రానీ, ఎవరైనా ఉన్నారా? అత్తయ్య, గ్రానీ.
అవును, లోకి ఎక్కడా? అమ్మా, తను ఆల్రెడీ గుడికి వెళ్ళిపోయి ఉంటాడు. అత్తయ్య! ఛా! ఫోన్ కూడా వాళ్ళ దగ్గరే ఉండిపోయింది. ఇప్పుడు వాళ్ళని కాంటాక్ట్ చేయటం ఎలా? అయ్యో, వీళ్ళు వెళ్ళిపోతున్నారేంటి? నేను ఇక్కడ లేననుకున్నారేమో. అత్తయ్య! గ్రానీ! ఛ! వాడు ఫోన్ కూడా కలవడం లేదు. తొందరపాటు వాడు. గుడికే వెళ్ళుంటాడులే. సరే పదండి, టైం అవుతుంది. అత్తయ్య! అత్తయ్య! గ్రానీ! అదేంటి లోకి ఎక్కడున్నాడు? రండి. లోకి, డోర్ తీ. అయ్యో, స్ట్రక్ అయినట్టుంది. భార్గవి, కీస్ తీసుకురా. వస్తున్నా. అమ్మా, నేను తీస్తాను. అదేంట్లోకి లోపలుండిపోయావేంటి? జ్యువెలరీ బాక్స్ కోసం వచ్చాను. డోర్ లాక్ పడిపోయినట్టుంది. సరే సరే, టైం అవుతుంది, పదండి. రండి. ఇదేంటంటే ఇలా జరిగింది? అక్కడ నందిని పొజిషన్ ఏంటో. లక్ష్మి, భార్గవి, రండి. వస్తున్నాం. పద. రేయ్, ఎక్కడున్నారు? ఇక్కడే వరంగల్ డిస్టిక్ లో ఓ ఊళ్ళో ఉన్నాం సార్. మీరు చెప్పినట్టే అమ్మాయిని పట్టుకోవడానికి ట్రై చేస్తున్నాం సార్. తొందరగా వెతకండి, తను నాకు కావాలి. మీరెంత తొందరగా పట్టుకుంటే మీకు అంత ఎక్కువ అమౌంట్ ఇస్తాను. ఖచ్చితంగా పట్టుకుంటాం సార్. సరే. రోజీ, ఎక్కడున్నావు? నువ్వు నాకు దొరకాలే కానీ కాంతి కంటే వేగంగా నిన్ను పట్టుకొని నాదాన్ని చేసుకుంటా. రోజీ, రోజీ ఇక్కడుందేంటి? ఈసారి నేను మిస్ చేయను రోజీ. హే రోజీ! హే రోజీ, ఆగు! హే రోజీ! రోజీ! సారీ,
నాకు తెలిసిన అమ్మాయిని పొరపడ్డాను. ఇట్స్ ఓకే, నో ప్రాబ్లం. ఛా, నిజంగా రోజే దొరికిందనుకున్నాను. అయినా అక్కడ నాకు అనిపించింది రోజీనే కదా. రోజీ మీద ప్రేమ ఎక్కువై ఎవరిని చూసినా రోజీని చూసినట్టే ఉంది. అంతా నా భ్రమ. ఇదేంటి విచిత్రంగా ఉందే? విజయ్ నన్ను చూసి కూడా చూడనట్టు వెళ్ళిపోయాడు. ఏ ఆగు, ఎవరతను నీ మీద చెయ్యేసి మాట్లాడుతున్నాడు? ఎవరో తనకు తెలిసినమ్మాయి అనుకుని రోజీ అని పిలిచాడు. తీరా నన్ను చూశాక తను అనుకున్నమ్మాయి నేను కాదని తెలిసి సారీ చెప్పాడు. అంతేనా? అంతే రవి. సరే. ఓహో, అందుక ఆ అమ్మాయి డ్రెస్ చూసి నాలాగే ఉండడం చూసి తనే రోజీ అనుకున్నాడు. ఇప్పుడు అదే డ్రెస్ లో నన్ను చూసి ఆ అమ్మాయి అనుకుని సైలెంట్ గా వెళ్ళిపోయాడనమాట. అమ్మాయ్యా, బ్రతికిపోయాను. ఛ! అసలే టెన్షన్ గా ఉంటే మధ్యలో ఈ కార్ ట్రబుల్ ఇచ్చింది. ఆంటీ, మనం అక్కడికి తొందరగా వెళ్ళకపోతే చాలా ప్రమాదం జరిగే అవకాశం ఉంది. ఇప్పుడు నందిని సిద్ధు గుళ్ళో పూజ చేయటం అమ్మ చూస్తే? నో, అలా జరగకూడదు. ఆంటీ ప్లీజ్ ఏదో ఒకటి చెయ్యండి. భార్గవి, మనం చేసే పనిలో సంకల్ప బలం ఉంటే ఎన్ని సమస్యలు వచ్చినా ఆ పని జరిగి తీరుతుంది. ఒకప్పుడు బ్రహ్మకమలం పువ్వుని మన రోజీ చేత పెట్టించాలని అనుకున్నప్పుడు ఇలాగే కార్ చెడిపోయింది. ఇప్పుడు అలాంటి పరిస్థితి మళ్లీ ఎదురైంది. అప్పుడు ఆ దేవుడి దయ వల్ల ఆ పని నిర్విఘ్నంగా పూర్తయింది. ఇప్పుడు కూడా ఆ దేవుడే మన సమస్యని తీర్చాలి. మీరు చెప్పింది కరెక్టే ఆంటీ, కానీ ఇప్పుడు అమ్మ గుళ్ళో ఉన్న నందినిని సిద్ధుని చూస్తే తనకి నిజం తెలిసిపోతుంది కదా. నాకు కూడా అది టెన్షన్గా ఉంది. మేడం, కార్ రెడీ. పద.